హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన టాపిక్ అవాయిడ్ మిస్టేక్స్. ఈరోజు ఇంకొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐఆమ్ గోయింగ్ టు ఆఫీస్. ఐఆమ్ గోయింగ్ టు ఆఫీస్ కాదు, ఐఆమ్ గోయింగ్ టు ద ఆఫీస్. హియర్ మిస్టేక్ ఈజ్ ఆర్టికల్ ద మిస్ అయింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ షీ డిడ్ నాట్ టోల్డ్ మీ. షీ డిడ్ నాట్ టోల్డ్ మీ కాదు, షీ డిడ్ నాట్ టెల్ మీ. హియర్ మిస్టేక్ ఈజ్ పాస్ట్ టెన్స్ ఆల్రెడీ యూజ్ చేశారు. ఇక్కడ యూజ్డ్ పాస్ట్ టెన్స్ ఆల్రెడీ యూజ్డ్ విత్ డిడ్, సో టెల్ షుడ్ బి బేస్ ఫామ్. ఇక్కడ డిడ్ ఆల్రెడీ పాస్ట్ టెన్స్, డిడ్ పక్కన మళ్ళీ పాస్ట్ టెన్స్ రాకూడదు, సో దట్ టెల్ యూజ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ హీ ఈజ్ హ్యావింగ్ ఏ కార్. హీ ఈజ్ హ్యావింగ్ ఏ కార్ కాదు, హీ హ్యాజ్ ఏ కార్. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే హ్యావింగ్ ఈజ్ నాట్ యూజ్డ్ టు షో పొజిషన్ ఇన్ దిస్ కేస్. హ్యావింగ్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఐఎమ్ హ్యావింగ్ లంచ్, ఐఎమ్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్, అలాంటి టైంలో హ్యావింగ్ యూస్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ఐఆమ్ అగ్రీ విత్ యూ. ఐఆమ్ అగ్రీ విత్ యూ కాదు, ఐ అగ్రీ విత్ యూ. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే అగ్రీ ఈజ్ ఏ స్టేటివ్ వర్బ్, నాట్ యూజ్డ్ ఇన్ కంటిన్యూస్ ఫామ్. స్టేటివ్ వర్బ్ అంటే మతలబ్ ఫీలింగ్స్ ఆర్ ఎల్స్ ఎమోషన్స్ అనమాట. ఫీలింగ్స్ని ఎమోషన్స్ని తెలియజేసే వాటిని స్టేటివ్ వర్బ్ అంటారు. సో ఇక్కడ అగ్రీ అనేది స్టేటివ్ వర్బ్. నెక్స్ట్ వేర్ యు ఆర్ గోయింగ్. ఫిఫ్త్ వన్ వేర్ యు ఆర్ గోయింగ్ కాదు, వేర్ ఆర్ యూ గోయింగ్. ఇన్కరెక్ట్ ఆర్డర్ ఉంది. అంటే ఈజ్, ఆమ్, ఆర్ హెల్పింగ్ వర్బ్స్ కదా, వేర్ పక్కన హెల్పింగ్ వర్బ్ ఉండాలి. వేర్ ఆర్ యూ గోయింగ్, ఇట్స్ ఏ రైట్ ఫామ్.